తన బిడ్డ కంటే తోటి కోడలి కుమారుడిపై ఇంట్లో వారు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారన్న కారణంతో ఓ మహిళ కోపంతో రగిలిపోయింది. అందరూ కలిసి ఉండాల్సిన ఉమ్మడి కుటుంబంలో అసూయ అనే విషం ప్రాణాంతకంగా మారింది. ఫలితంగా 4 ఏళ్ల బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఏం జరిగిందో ఆ చిన్నారి పూసగొచ్చినట్లు వివరించడం అక్కడున్న వారిని నిర్ఘాంతపోయేలా చేసింది. అసలు ఆ మహిళ ఏం చేసింది, ఆ చిన్నారి ఎలా ఆసుపత్రి పాలయ్యాడు అనేదే ఈ కథనంలో చూద్దాం. మనము మా పిన్ని జ్యూస్ ఆచారు అందువల్ల మనం ఆసుపత్రికి తెచ్చాం. వచ్చిరాని మాటలతో అర్థమయ్యి కానట్లుగా ఈ చిన్నారి ఏం చెబుతున్నాడో తెలుసా? డాడీ డాడీ జ్యూస్ అని పిన్ని యాసిడ్ తాగిపించింది, అందుకే మన ఆసుపత్రికొచ్చాం. ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది? బాబు పిన్నెవరు? బాబుకు జ్యూస్ అంటూ యాసిడ్ ఎందుకు తాగించింది? మేడ్చల్ జిల్లా బోడుప్పల శ్రీనివాస్ కాలనీలో పర్వతం సతీష్ కుమార్ అంజమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. భార్యా పిల్లలతో కలిసి అంతా ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు నాగరాజుకు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడంటే తాత సతీష్ కుమార్కు ప్రాణం. ఆ ఇష్టం ఎంతవరకు వెళ్ళిందంటే ఇటీవల సతీష్ కుమార్ తన మనవడి పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఈ విషయం ఇంట్లో ఉన్న చిన్న కోడలు మంజులకు నచ్చలేదు. తన బిడ్డను కాదని తోడికోడలు కొడుకుపై అంత ప్రేమ చూపించడం ఆమెలో తీవ్రమైన అసూయ, కక్షను రాజేసింది. ఈ నెల 9వ తేదీన బాలుణ్ణి మంజుల వంటగదిలోకి తీసుకెళ్లింది. ఈ జ్యూస్ తాగితే నీకు చాక్లెట్ ఇస్తాను అని నమ్మించి యాసిడ్ను బాలుడి నోట్లో పోసింది. బాలుడు మంటా అంటూ పరుగెత్తి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పాడు. ఈ దృశ్యాలంతా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనని నేను తీసుకొని మా మనవడిని తీసుకొని అసలు అట్లా ఏం జరిగింది నానంటే, నానమ్మ నీకు నేను చూపిస్తారా అని నా చేపట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఈ డబ్బా ఇలా ఉంది పైన చెలుపులో, అలా తీసింది, చెలుపులో ఇంచి మరి గ్లాసులో పోసి తాగమని పోసింది. ఇట్లా నోరు జాపితే పోసింది నానమ్మ నాకు చెబుతున్నాడు. చెబుతుంటే ఏం చేసింది, చెబుతుంటే ఏమంటుంది ఆడ నుంచొని పక్కన, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పొద్దు కార్తీ, నువ్వు పైనుంచి తీసుకొని తాగుతుండవుగా, నువ్వు తాగేటప్పుడే నేను చూసినా అనని అబద్ధాలు చెప్పొద్దంటే, నువ్వు అబద్ధాలు చెప్పలే, నేను నిజమే చెప్తున్నా, నువ్వు పోసినావు కదా, మా బాబాయ్ రాని నేను చెప్తాను అంటుండు. యాసిడ్ డబ్బా కింద ఉండదు, అక్కడ మేము పైన పెడతాం. పైన ఉంటే అది అసలు ఎట్లా అందిద్ది, అక్కడ పీట లేదు, ఏం లేదు, అసలు ఎట్లా అందిద్ది అని మేము ఆలోచించుకుంటూ అట్లుంటే, ఎందుకు కార్తీక్ నువ్వు నా మీద మా కార్తీక్ చూసి నాకు పిన్నియే పోసింది జ్యూస్ అని చెప్పి పోసింది, నాకు మంట పుడుతుందని చెప్పేసి అన్నాడు. అంటే కల్లా కాదు, నువ్వు నా మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, నేను పోసినా, నువ్వు పోస్తుంటే నేను తీసినా అని చెప్పేసి అబద్ధాలు గట్టిగా అరుచుకుంటూ నా కొడుకుని భయపెట్టుకుంటూ మాట్లాడింది. గతంలోనూ బాలుడి పట్ల మంజుల పలుమార్లు కర్కశంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రూమ్లో మా కార్తీక్ వెళ్ళి వాళ్ళ రూమ్లో ఆడుకుంటుంటే ఇట్లా ముక్కు నోరు ఇట్లా గట్టిగా మూసేసి చేతులు ఇట్లా పట్టుకుంటే నా కొడుకు ఇట్లా అంటుంటే ఆయాసపడుతుంటే నేను అక్కడ హాల్లో ఉండి ఏం జరిగిందని గితగిత ఉరుక్కుంటూ వెళ్ళి డోర్ తీసి చూడంగానే, ఓ మేము ఆడుకుంటున్నాం దాగుడు మూత ఆడుకుంటున్నాం అని చెప్పేసి అట్లా ఏదో హడావిడి టెన్షన్ పడుతున్నట్టు అట్లా మాట్లాడి చెప్పింది. ఇది అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమైందంటే పైకి ఎత్తబోయింది నా కొడుకుని. నేను ఇంట్లో ఉన్న కిచెన్ రూమ్లో అయితే పైకి ఎత్తబోయి టెర్రస్ పైన రేల్ అట్లా ఉంటుంది కదా, అది దానిపైన కూర్చోబెట్టి ఇట్లా క్లాప్స్ కొట్టు నన్ను ఇట్లా చేతులు వదిలేసి క్లాప్స్ కొట్టు అంటే వాడు భయపడి ఏడుస్తుంటే మా మావయ్య అక్కడే ఉన్నారు పైన ఉంటే ఏమైంది ఈ టైంలో వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ మా కార్తీక్ ఏడుస్తున్నాడు, కేకలు పెట్టి భయపడుకుంటే ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఫాస్ట్ కిందకి వచ్చి నన్ను బెదిరించిండ్రు, మా అత్తమ్మని కూడా బెదిరించిండ్రు మా మావయ్య. ఎందుకమ్మా ఇట్లా చేసినావు అంటే, మేము ఏదో చేస్తున్నాం అని చెప్పింది. వరుస ప్రయత్నాలు విఫలమైన మంజులలో కక్ష తగ్గక
ఆఖరికి బాలుడికి యాసిడ్ తాగించినట్లు బాధితులు చెబుతున్నారు. మంజుల ఘాతుకంపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.